ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతి నిత్యం లక్షలాది మంది భక్తులతో కలకలలాడే ఆ పవిత్ర నగరంలో గత కొంతకాలంగా గంజాయి అక్రమ రవాణా జోరుగా సాగుతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు గంజాయి సేవించిన కొందరు యువకులు రోడ్లపై హల్చల్ చేస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నారు. మరికొందరు గోవిందరాజు స్వామి ఆలయం వద్ద హల్చల్ చేస్తూ ఆలయానికి వచ్చే భక్తులపై కర్రలతో దాడి చేస్తూ తీవ్ర భయభ్రాంతులకు గురిచేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆకతాయి వ్యక్తులను అరెస్ట్ కూడా చేశారు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ అయితే ఇక్కడ పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో వైసీపీ కార్యకర్తలు ఉన్నట్లు సమాచారం. దీనిపై గంజాయి మత్తులో పట్టుబడిన వారిని కఠినంగా శిక్షించాలని, నగరంలో ప్రశాంత వాతావరణాన్ని కాపాడాలని స్థానిక అంబేద్కర్ విగ్రహం ఎదుట కూటమికి చెందిన మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన దిగారు. మరోవైపు పోలీసులు కావాలనే వైసీపీ కార్యకర్తలను టార్గెట్ చేసి అరెస్టు చేసి తప్పుడు కేసులు పెట్టారని గాంధీ విగ్రహం వద్ద వైసీపీకి చెందిన మహిళలు నిరసనకు దిగారు. దీంతో గాంధీ విగ్రహ సర్కిల్ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ పరిణామాలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. తిరుపతి నగరంలో గంజాయి ఇష్యూపై రాజకీయపరమైన దుమారం రేపింది. పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు జాగ్రత్త పడ్డారు. ఇరు వర్గాలకు నచ్చజెప్పి వారిని శాంతింపజేశారు. దీంతో టీడీపీ వైసీపీ ఆందోళనకారులు తమ నిరసన విరమించారు. అయితే ఇరు పార్టీలకు సంబంధించిన వారు ఒకేసారి నిరసనలకు దిగటంతో నగరంలో శాంతి భద్రతల సమస్య తలెత్తడంతో ఎస్పీ సుబ్బారాయుడు సీరియస్గా స్పందించారు. ఈస్ట్ యూనివర్సిటీ సిఐలను వీఆర్కి పంపారు. అంతటితో ఆగకుండా నగరంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు నగరంలో నెల రోజుల పాటు 30 యాక్టు అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక తిరుపతి నగరంలో గంజాయి ఇష్యూపై రాజకీయపరమైన దుమారం తగ్గిందన్న సమయంలో మరోసారి ఫ్లెక్సీల కలకలం రేగింది. మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఆయన కుమారుడు భూమన అభినయ్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని గుర్తు తెలియని కొందరు నగరంలోని ప్రధాన కూడలలో భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అర్ధరాత్రి సమయంలో ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయగా ఉదయం కల్లా వాటిని నగరపాలక సంస్థ సిబ్బంది తొలగించడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ ఫ్లెక్సీల్లోని అంశాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం రేపుతున్నాయి. అయితే ఈ ఫ్లెక్సీలు ఎవరు ఏర్పాటు చేశారు, దాని వెనుక ఉన్న రాజకీయ ఉద్దేశం ఏంటి అనే అంశాలపై నగరంలో తీవ్ర చర్చ సాగుతోంది. ఫ్లెక్సీల వ్యవహారంపై రాజకీయ వర్గాల్లో పరస్పర ఆరోపణలు కొనసాగుతున్నాయి. కాగా ఈ ఫ్లెక్సీలను ఉదయం కల్లా నగరపాలక సంస్థ సిబ్బంది తొలగించారు. ఏది ఏమైనప్పటికీ గత 4 రోజులుగా తిరుపతి నగరంలో భూమన కరుణాకర్ రెడ్డి కుటుంబంపై గంజాయి ఆరోపణలు ఎక్కువ అవడంతో వైసీపీ పార్టీలో తీవ్ర చర్చ జరుగుతోంది. రాజకీయ వర్గాల్లో కూడా ఈ అంశంపై తీవ్ర చర్చ నడుస్తోంది. అయితే పోలీసులు ఎంత తనిఖీలు చేపట్టినా ఏదో ఒక మార్గం గుండా వారి కళ్ళుగప్పి నేటికీ గంజాయి అక్రమ రవాణా సాగుతోంది. ఇలాంటి వాటిని పూర్తిగా నిర్మూలించాల్సిన బాధ్యత అటు పోలీసులు ఇటు ప్రభుత్వ యంత్రాంగంపై ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. గంజాయి పూర్తిగా నివారించిన నాడే సమాజంలో శాంతియుత వాతావరణం నెలకొంటుంది, అలజడికి తావు లేకుండా ఉంటుందని ప్రజలు విశ్వసిస్తున్నారు.